నమస్తే, వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. రెబల్ స్టార్ ప్రభాస్ చేసే ప్రతి సినిమా ఒక పెద్ద ఈవెంట్ లా మారుతోంది. అది లవ్ స్టోరీ అయినా, యాక్షన్ స్టోరీ అయినా, లేకపోతే మొన్న వచ్చిన హర్రర్ కామెడీ సినిమా అయినా కానీ ప్రభాస్ సినిమా అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ కి డోకా లేదు. అది డార్లింగ్ పవర్ అంటే మరి. అలాంటి ప్రభాస్ హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త మొదట బయటకు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. ఇది నిజమైతే మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ అంటూ ఫ్యాన్స్ ఆనందపడ్డారు. కానీ ఆ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోవడంతో అనౌన్స్మెంట్ కు ముందే సినిమా ఆగిపోయిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందట, డేట్ సమస్యల వల్ల ఆగిపోయిందట అంటూ కొందరు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ పుకార్లకు అసలు కారణం ప్రభాస్ కు ప్రస్తుతం ఉన్న లైనప్. ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టుల జాబితా చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమే. వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఆయన బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే రఫ్ అండ్ రస్టిక్ యాక్షన్ సినిమా, మరోవైపు హను రాఘోపుడి దర్శకత్వంలో రూపొందుతున్న యుద్ధ నేపథ్య చిత్రం ఫౌజీ, ఇంకా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ కల్కి 2, ఇలా 3 భారీ సినిమాలు ప్రస్తుతం ఆయన షెడ్యూల్లో ఉన్నాయి. ఇందులో ఫౌజీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా కల్కి 2 ఇంకా స్పిరిట్ పనులు కూడా ఊపందుకున్నాయి. ఈ 3 సినిమాలను సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభాస్ మాస్టర్ ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతోంది అనే ప్రశ్న సహజమే. అయితే ప్రభాస్ సన్నిహిత వర్గాలు మాత్రం స్పష్టంగా చెప్తున్నాయి, ఈ ప్రాజెక్ట్ ఎక్కడా ఆగలేదు, అనుకున్న ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతోంది అని తేల్చి చెప్తున్నారు. అందుకే సరైన సమయం వచ్చినప్పుడు అధికారిక ప్రకటన వెలువడుతోందని కూడా సమాచారం. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మించబోయే సంస్థ కూడా ప్రత్యేకమే. సలార్, కాంతారా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన హోంబెలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఈ బ్యానర్ ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించడంలో పేరుగాంచింది. కాబట్టి ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చే సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతోందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఒక మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ ఇప్పటికే హనుమాన్ సినిమాతో పౌరాణిక అంశాలను ఆధునిక టెక్నాలజీతో మిళితం చేసి చూపించాడు. ఆ సినిమా విజయంతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రభాస్ కూడా పౌరాణిక పాత్రలలో నటించిన అనుభవం ఉన్న హీరో. కాబట్టి ఈ ఇద్దరి కలయికలో వచ్చే సినిమా విజువల్ గా, భావోద్వేగంగా గొప్ప అనుభూతిని ఇవ్వబోతోందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ ప్రస్తుతం పూర్తి దృష్టి జై హనుమాన్ పై ఉంది. హనుమాన్ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 22న చారిత్రక ప్రదేశం హంపీలో ఘనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నేషనల్ అవార్డు విన్నర్ కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి ఇందులో హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే కదా. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అందుకే ప్రభాస్ తన ప్రస్తుత కమిట్మెంట్స్ అయిన ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 పూర్తి చేసిన తర్వాతే ప్రశాంత్ వర్మ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రశాంత్ వర్మ కూడా జై హనుమాన్ పూర్తి చేసే వరకు కొత్త ప్రాజెక్ట్ పై పూర్తి స్థాయిలో పనిచేయలేరు. గతంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రభాస్ టెస్ట్ లుక్ కూడా పూర్తయిందని వార్తలు వినిపించాయి. అంటే తెర వెనుక పనులు ఇప్పటికే మొదలయ్యున్నాయని అర్థం. సరైన సమయంలో టైటిల్, లుక్, ఇతర వివరాలతో ఒకేసారి భారీగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో, ప్రశాంత్ వర్మ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ కలిసి పనిచేస్తే అది చిన్న ప్రాజెక్ట్ కాదు. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా, ప్రణాళికబద్ధంగా వేస్తున్నారు. ఈ మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్ 2027 ప్రాంతంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.